సోషల్ పోస్ట్ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్‌ని, ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్‌ని, స్టాక్ బ్రోకర్‌ని కూడా. సో, ఈ మధ్యలో చాలా ఐపీఓస్ వస్తా ఉన్నాయి. ఈ మంత్ ఆగస్ట్ విల్ బి ఎ వండర్‌ఫుల్ మంత్. చాలా పెద్ద పెద్ద కంపెనీస్, నెక్స్ట్ మంత్ కూడా చాలా కంపెనీస్, పేరున్న కంపెనీస్, పాపులర్ బ్రాండ్స్ కూడా ఐపీఓకొచ్చి క్యాపిటల్ మార్కెట్ ద్వారా డబ్బులు రేజ్ చేయబోతా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త ఐపీఓలో పెట్టుబడి పెట్టడం సరైన నిర్ణయమా కాదా అనే క్వశ్చన్ ప్రతి ఒక్కరికి వస్తుంది. నీకు వస్తుంది, నాకు కూడా వస్తుంది. ఫర్ మై సెల్ఫ్ ఏమో అరే ఈ కంపెనీలో పెట్టాలా, ఎగ్జిస్టింగ్ కంపెనీలో పెట్టాలా, రిటర్న్స్ ఏది బాగుంటాయి అనే క్వశ్చన్ నాకు వస్తుంది పక్కా. మీకు కూడా వస్తుంది, మీ ఫ్రెండ్స్కి కూడా వస్తుంది, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వస్తుంది. లేదు ఐపీఓలో వద్దురా బాబు, లిస్ట్ అయ్యాక ఒక ప్రైస్ స్టెబిలైజ్ అయ్యాక అక్కడ పెడదామనే వాళ్ళు కూడా ఉంటారు. అది నిజమా, ఏది బెటర్ అనేది నా అనాలిసిస్ చెప్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. క్వైట్ అ ఫ్యూ థింగ్స్, అనాలిసిస్ యొక్క ఫైనల్ రిజల్ట్స్ అనేది చివరిలో ఉంటాయి. మీరు చూడడమే కాదు, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, నేను ఎప్పుడు అడుగుతూ ఉంటాను. దెన్ కమింగ్ టు 2025లో భారత్లో మొత్తం నియర్లీ 373 ఐపీఓలు వచ్చాయి, ఎస్ఎంఈలు అన్నీ కలిపి. 1,95,000 కోట్లు ఐపీఓల ద్వారా కంపెనీలు అనేవి సేకరించాయి, ఇన్వెస్ట్మెంట్ రేజ్ చేసాయి. ఇది ఒక చిన్న నంబర్ కాదు. లాస్ట్ డెకేడ్లో అత్యధిక నంబరు 2025, 2026 పరిస్థితి ఏం తక్కువ లేదు. మార్కెట్స్ బాగాలేకపోయినా ఐపీఓలు మాత్రం వస్తూ ఉన్నాయి, డబ్బులు రేస్ చేస్తూ పోతూ ఉన్నాయి, లిక్విడిటీని ఈజ్ అవుట్ చేస్తూ ఉన్నాయి మార్కెట్లో. ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే ప్రతి ఐపీఓ ఏదైతే లిస్ట్ అయిందో అవన్నీ లాభాలలో ఎండ్ అవ్వలేదు. కొన్ని ఐపీఓలు మాత్రమే ఇన్వెస్టర్స్కి లాభాల పంట తెచ్చిపెట్టాయి. మోస్ట్ ఆఫ్ దెమ్ లిస్టింగ్ తర్వాత పడిపోయాయి కూడా. ఇంతకుముందు ఒక లిస్టింగ్లో నీకు అలాట్ అయిందని చెప్తే నీకు లాటరీ తగిలినట్టే అనేవాళ్ళు. ఎందుకంటే ఒక 15, 20, 30% నీకు లిస్టింగ్ గెయిన్స్ వచ్చేటి. ఇప్పుడు లాస్ట్ 2-3 సంవత్సరాలు 2025 కానీ ఈ సంవత్సరం లిస్ట్ అయినా కానీ అంతకుముందు 24, 23లో కూడా లిస్ట్ అయిన కంపెనీస్ డేటా చూసుకుంటే ఆ పరిస్థితి పోయింది. ఓన్లీ 15-20% లిస్టెడ్ అయిన కంపెనీస్ మాత్రమే లిస్టింగ్ గెయిన్స్ ఇస్తున్నాయి. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఎట్ లోయర్, ఈవెన్ లిస్టింగ్ ప్రైస్ కన్నా తక్కువ దగ్గర ఇవాళ కూడా ట్రేడ్ అవుతూ ఉన్నాయి. సో ఇదైతే జనరలైజేషన్ ఉందో అది పోయింది, అది తీసి పక్కన పెట్టండి. లిస్టింగ్లో వచ్చినంత మాత్రం నాకు డబ్బులు వస్తాయంటే కానే కాదు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే క్వాలిటీ ఆఫ్ ద కంపెనీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రైజింగ్ ఎట్ వాట్ ఇట్ ఈస్ లిస్టింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ నంబర్స్లో ఎంతవరకు నమ్మొచ్చు అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. సో అందుకే ఈ సంవత్సరం ఆల్రెడీ చూసుకుంటే 55 కంపెనీల్లో 55 రోజుల్లో మొదటి 2 మంత్స్లో కూడా దగ్గర 31 కంపెనీస్ వచ్చాయి. నేను అనలైజ్ చేసినప్పుడు టెక్నాలజీ ఉన్నాయి, లాజిస్టిక్స్లో ఉన్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నాయి, ఎనర్జీ సెక్టర్ చాలా వచ్చాయి. కాకపోతే మెయిన్ బోర్డులో కొన్ని వచ్చాయి, ఎస్ఎంఈలో కొన్ని వచ్చాయి. సో ఇక్కడ చాలామంది ఏం చేస్తున్నారంటే మీరు ఏ ఐపీఓలో పెట్టాలా లేదంటే హైప్ ఎక్కువ ఉన్న కంపెనీలు అప్లై చేసుకుంటూ పోతూ ఉన్నాము. అక్కడ ఆబ్వియస్లీ ఆ కంపెనీ హైప్ ఎక్కువ ఉంది అంటే వాడు వాల్యుయేషన్ కూడా మంచిగా ఇవ్వడు. బ్రాండ్ ఎక్కువగా అందరికీ తెలిసిన వాళ్ళంటే ఫెయిర్ వాల్యుయేషన్ కాకుండా ఎక్స్ట్రీమ్ వాల్యుయేషన్స్తో వస్తున్నారు. అలాంటప్పుడు ఏంటి, ఎనీహో ఇది అందరికి పేరు తెలిసిన కంపెనీ కదా, నాకు మంచిగా పర్ఫామ్ చేస్తుందిలే అనే ఉద్దేశంతో ఆర్ 10 times, 20 times, 30 times సబ్స్క్రైబ్ అవుతుంది కాబట్టి నాకు పక్కా లిస్టింగ్ గెయిన్స్ వస్తాయని అందరూ అనుకుంటున్నారు. కొద్దిమందికి రావచ్చు, వితిన్ ఫస్ట్ 1 hourలో రావచ్చు. బట్ ఆ తర్వాత కొన్ని కంపెనీస్ చూస్తున్నాం, క్వైట్ అ ఫ్యూ ఆఫ్ దెమ్, విక్రమ్ ఇంజనీరింగ్, సో మెనీ కంపెనీస్, ఐ డోంట్ వాంట్ టు నేమ్ దెమ్ ఆల్సో. అవన్నీ కంపెనీస్ కూడా ఇవాళ 10%, 20%, 30% డిస్కౌంట్లో ట్రేడ్ అవుతున్నాయి. అట్లాంటప్పుడు చాలా మట్టి కేసులో లిస్ట్ అయ్యాక కొంచెం ఆగి కొనడం బెటర్ దాన్ ఐపీఓలో కొన్న. ఎందుకంటే ఐపీఓలో కొనుక్కొని మన క్యాపిటల్ని బ్లాక్ చేసి ఒక్క లాట్ అలాట్ చేసుకోవడానికి 4-5 లాట్లు అప్లై చేసుకోవడం. 4-5 ఒక్కటే డీమ్యాట్లో కాదు. ఈ మధ్యలో ఏంటంటే మన ఫ్రెండ్స్, ఫ్యామిలీ, అందరి చుట్టాలు అందరి డీమ్యాట్లో కూడా అప్లై చేసుకుంటూ ఉంటాం 10 లాట్లకి. అంటే నువ్వు పెట్టాల్సిన 15,000, 20,000 లాట్ కోసము 2-3 లక్షల క్యాపిటల్ ఒక వారం రోజులు బ్లాక్ చేస్తాం. రాదర్ ఆ మనీని ఏదైనా షార్ట్ టర్మ్ కోసం కానీ ఇంకో దగ్గర చూస్తే అట్లీస్ట్ మీకు రిటర్న్స్ వస్తాయి. అది చూడట్లేదు మనం. లిస్టింగ్ అలాట్ అవ్వడానికి ఎక్కువ అప్లై చేసుకుంటున్నాం. సో కొన్ని కేసుల్లో మనం చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడే నేను కొన్ని బేసిక్ పాయింట్స్ చెప్పబోతున్నాను. ఐపీఓస్ బెటరా కాదా అనేది. ఫస్ట్ థింగ్ మనం చూడాల్సింది, దో ఇట్ ఈస్ నాట్ ఏ ప్రామాణికం కాదు, స్టాండర్డ్ కాదు, బట్ జిఎంపీ అనే నెంబర్ ఉంది, గ్రే మార్కెట్ ప్రీమియం అంటాం. సో మెనీ వెబ్సైట్స్ ఉన్నాయి. జిఎంపీ ప్రతిరోజు ఆ లిస్టింగ్ అవ్వకముందు, లిస్టింగ్ ప్రాసెస్ అయ్యాక కూడా డే 1, డే 2, డే 3 సబ్స్క్రిప్షన్ కలెక్షన్ చేసేప్పుడు కూడా జిఎంపీ మారుతుందా, తగ్గుతుందా అనేది పబ్లిష్ చేస్తూ ఉన్నాయి చాలా వెబ్సైట్.
అది ప్రామాణికం కాదు, బట్ ఇట్ గివ్స్ యూ ఫెయిర్ ఇండికేషన్. ఒక కంపెనీ యొక్క జిఎంపీ ఒక 20%, 30%, 40% ఉందంటే దెర్ ఈజ్ ఎ హై ఛాన్స్ దట్ యూ విల్ గెట్ ద లిస్టింగ్ డీల్స్. ఒక కంపెనీ యొక్క జిఎంపీ 5, 10, 12% ఉంటే మోర్ ఆర్ లెస్ ఎక్కువగా నీకు రిటర్న్స్ రావు. ఆర్ కొన్ని కేసులు జిఎంపీ పడిపోతూ ఉంది అంటే మాత్రం మేబీ ఇట్స్ గుడ్ టైమ్ టు ఎగ్జిట్ ఆర్ ఇన్వెస్టే చేయకండి. సో జిఎంపీ స్టాండర్డ్ నంబర్ లేకపోయినా ఇట్ గివ్స్ ద మనుషులందరూ ఇన్వెస్టర్స్ యొక్క ఆర్ ప్రాస్పెక్టివ్ ఇన్వెస్టర్స్ యొక్క ఇంట్రెస్ట్ అనేది జిఎంపీ క్యాచ్ చేస్తుంది. సో అదొకటి చూసుకోండి, అదొక ఇండికేటర్ మాత్రమే. ఇట్స్ సెంటిమెంటల్ ఇండికేటర్, ఇట్స్ నాట్ దెర్ ఇస్ నో స్పెసిఫిక్ థింగ్. సెకండ్, కంపెనీ యొక్క బిజినెస్ మోడల్ ఎప్పుడు ఇంపార్టెంట్. అదేమైనా ఇన్నోవేటివ్ ఉందా, ఆర్ మళ్ళీ రొటీన్గా అన్ని రోత కంపెనీల లాగా ఇది కూడా కొత్తగా అదే చేస్తూ ఉంది, పాతదేం లేదు, కొత్తదేం లేదు, పాత దాంతో వచ్చిందంటే మాత్రం 1-2 సార్లు జాగ్రత్తగా ఉండాలి. అండ్ ప్రాఫిటబిలిటీ ట్రాక్ రికార్డ్, సడన్గా ప్రాఫిటబుల్ అయిందా 1 quarter 2 quarter ముందు, ఆర్ హిస్టారికల్లీ 4 ఏళ్ళు 3 ఏళ్ళ నుంచి కూడా ఉంది అంటే దెర్ ఈస్ ఎ గుడ్ ఛాన్స్ దట్ కంపెనీస్ నంబర్స్ ఆర్ రైట్. బట్ లాట్ ఆఫ్ కంపెనీస్ ఎస్ఎంఈలో వేరే వాటిలో కూడా ఏంటంటే నంబర్స్ని బ్రష్ చేసి లిస్టింగ్కి వచ్చే ముందు 1-2 quarters ముందు సడన్గా ప్రాఫిటబుల్ అవుతున్నాయి, విచ్ ఈస్ ఎ డేంజరస్ సైన్. ఐ ఆస్క్, బ్లైండ్గా ఎంత జిఎంపీ ఉన్నా పక్కన పెట్టేయండి, ఇన్వెస్ట్ చేయకండి. రాదర్ మీ డబ్బుల్ని ఇంకో మంచి కంపెనీలో పెట్టుకోండి, లిస్ట్ అయ్యి ఫండమెంటల్లీ క్వాలిటీ వైజ్ స్ట్రాంగ్గా ఉన్న కంపెనీస్. థర్డ్ వచ్చేసి ఈ డబ్బులు తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నారు, ఆ కంపెనీ ఏం చేస్తుంది. ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ని ఎగ్జిట్ ఇస్తున్నారా, ఈ డబ్బులు తీసుకెళ్ళి కొత్త యూనిట్ పెడుతున్నారా, వర్కింగ్ క్యాపిటల్ పెంచుకుంటున్నారా, కొత్త మార్కెట్లోకి వెళ్తున్నారా, దీన్ని బట్టి మనకు తెలిసిపోతుంది. ఈ సెకండ్ హాఫ్ చెప్పినవన్నీ దీనివల్ల కంపెనీ మనం అడిషనల్ క్యాపిటల్ రేజ్ చేయడం వల్ల నెక్స్ట్ 2-3 quartersలలో ఆర్ 1 or 2 yearsలో కంపెనీ యొక్క గ్రోత్ బాగుంటుంది, రిటర్న్స్ బాగా వస్తాయి, ప్రాఫిటబిలిటీ పెరుగుతుంది. అండ్ చాలా మటుకు ఏంటంటే కంపెనీస్కి ఆపరేటింగ్ లివరేజ్ అంటాం. ఒక లెవెల్ ఆఫ్ ఆపరేషన్ తర్వాత వచ్చే లాభాలు ఎక్కువగా ఉంటాయి, ఎందుకంటే ఆల్రెడీ క్యాపిటల్ అంతా పెట్టేసి ఉంటారు. దాని యొక్క బేసిక్ బ్రేక్ ఈవెన్ కోసం కావాల్సిన పర్సంటేజ్ ఆఫ్ యూటిలైజేషన్ అయిపోయి ఉంటుంది. ఇక్కడ నుంచి దాని కెపాసిటీ యూటిలైజేషన్ వల్ల అడిషనల్ ఇంక్రిమెంటల్ ప్రాఫిట్స్ వస్తాయి. ఎస్పెషల్లీ కొన్ని ప్లాట్ఫామ్స్ కానీ ఐటీ కంపెనీస్ కానీ కొన్ని కొత్త బిజినెస్ మోడల్స్ ఏంటంటే ఒక లెవెల్ ఆఫ్ వరకు సేమ్ ప్రాఫిట్ ఉంటుంది, బట్ ఆ తర్వాత వచ్చే గ్రోత్ ఉంది చూసారా, అన్యూజువల్గా రిటర్న్స్ వస్తాయి. అందుకే మనం చూడాలి డబ్బులు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు. ఇది దెన్ అన్నిటికన్నా ఇంపార్టెంట్, ఇది నేను మొదలు వీడియోలో చెప్పినట్టు అందరూ లిస్టింగ్ గెయిన్స్ కోసం అప్లై చేస్తారు. స్టాప్ ఇన్వెస్టింగ్ ఫర్ లిస్టింగ్ గెయిన్స్. బ్లైండ్గా చెప్తున్నాను, దట్ ఈస్ జస్ట్ అ స్టూపిడిటీ. లిస్టింగ్ గెయిన్స్ కోసం వారం రోజుల్లో 10%, 15% వస్తుందనే కన్నా కూడా స్టిక్ టు లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్, స్టిక్ టు ఫండమెంటల్, స్టిక్ టు క్వాలిటీ కంపెనీస్. మీరు లాంగ్ టర్మ్లో మచ్ మోర్ మనీ మీరు చేసుకుంటారు దాన్ దిస్ ఐపీఓ అనే సైకిల్లో అప్లై చేసుకోవడం, వస్తే సంతోషపడ్డము, లేదంటే రాలేదు. జస్ట్ ఒక సినిమాకి వెళ్ళి జస్ట్ చూసొచ్చి టైం వేస్ట్ తప్ప ఏదైనా మంచి ఉంది, మంచి సినిమాలో ఒక 4 బాగుంది అని చెప్పాక వెళ్ళడం వేరే. ఏది దొరికితే అది చూసేసి డబ్బులు పొడగొట్టారు, అది బాగాలేదు ఇది బాగాలేదని జస్ట్ కామెంట్ చేయడం ఎంతో సేమ్ అంతే. వచ్చిన ఐపీఓలో ఇన్వెస్ట్ చేయడం అనేది వచ్చిన సినిమా చూడడమే, అది ఎలా ఉంటుందో తెలియదు. దాని బదులు ఒక 4 రోజులు ఆగితే ఆ సినిమా మంచిగా ఉంటే వెళ్తే పెట్టిన ఖర్చు పెట్టిన సమయం ఎంత యూజ్ అవుతుందో సేమ్ ఇన్ ద మార్కెట్స్లో కూడా. అంటే మీరు లిస్టింగ్ గెయిన్స్ కోసం కన్నా 4 రోజులు లిస్టింగ్ అయ్యాక కంపెనీ ఎలా ఉందో చూసుకుంటే ఆల్రెడీ మీకు రివ్యూ దొరికినట్టే. కంపెనీ బాగుంటే బై ఇట్ ఫర్ లాంగ్ టర్మ్, కంపెనీ బాగుంటే షార్ట్ టర్మ్లో కూడా రిటర్న్స్ వస్తాయి. లేదు కంపెనీ ఇట్ విల్ లూజ్, బెటర్. సో సేమ్ అనాలజీ చెప్పాను. సినిమా వచ్చిన ప్రతి ఒక్కటి చూడకండి, వచ్చిన ఐపీఓ కూడా ప్రతి ఒక్క అప్లై చేయకండి, వెయిట్ ఫర్ ఇట్, యూ విల్ నో. నేను చెప్పిన 4-5 ఐపీఓలో అప్లై చేసినప్పుడు కావాల్సిన ప్రిన్సిపల్స్ చెప్పాను. ఇది చూస్తే మీరు పక్క ఐపీఓలో కూడా పెట్టాలా లేదా అని మీరే తెలుస్తుంది, ఆర్ లిస్టింగ్ గెయిన్స్ కోసం ట్రై చేయాలో కూడా తెలుస్తుంది. ఈ వీడియోని ఒట్టిగా మీరు చూడడమే కాదు, ఇంకో 4 చెప్పండి. థాట్ ప్రొవోకింగ్ అవుతుంది. చాలామంది టైం వేస్ట్ చేస్తూ ఉంటారు, అట్లీస్ట్ టైం సేవ్ అవుతుంది, వాళ్ళ డబ్బులు పొడగొట్టకుండా మీరు కాపాడిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే రీచ్ అవుట్ అవ్వండి. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.